ఎస్ చూడండి, వాటర్ యొక్క మేజర్ పొల్యూషన్స్ని మీరు వెళ్ళే ముందర వాటర్ పొల్యూషన్స్ అంటే మేజర్ వాటర్ పొల్యూషన్స్ ఏంటివో మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు చూడండి ఈ గ్రాఫ్ చూడండి. సీవేజ్ ఎఫెక్ట్ ఆఫ్ సీవేజ్ డిశ్చార్జ్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రివర్. అంటే మనం ఇండ్లలో నుంచి వదిలే వేస్ట్ వాటర్ అనేది రివర్ యొక్క లక్షణాన్ని ఎట్లా దెబ్బతీస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. సీవేజ్ డిశ్చార్జ్ ఉంది కదా, ఇదేంది కనెక్టార్స్. ఓకే, కాన్సన్ట్రేషన్ చూడండి, ఇదేంటి ఇలా వచ్చింది డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇదేంది, ఇదేదో ఇట్లా వచ్చింది బీఓడి అంటే ఏంటంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఇది. ఇక్కడేమో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇచ్చినాడు, ఇక్కడేమో బీఓడి ఇచ్చినాడు. చూద్దాం. వీడు ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే ఫిష్ కిల్ అండ్ డిసపిరెన్స్ ఆఫ్ క్లీన్ వాటర్ ఆర్గానిజం. ఫిష్ కిల్ అండ్ డిసపిరెన్స్ ఆఫ్ ది క్లీన్ వాటర్, రీఅపిరెన్స్ ఆఫ్ క్లీన్ వాటర్ ఆర్గానిజం. కానీ ఫిష్ మాత్రం కనపడదు. అది సరే, ఈ ఇంతవరకు చాలు. మరి చూద్దాం. డొమెస్టిక్ సీవేజ్ అంటే ఏంది, మన ఇళ్ళలో నుంచి వచ్చే మురికి వాటర్. సీవేజ్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ లార్జ్ సిటీస్ అండ్ టౌన్స్. Sewage mainly consisting of human and animal excreta, bathroom, other waste materials ఉంటాయి. సో డొమెస్టిక్ సీవేజ్ చూడండి, ఇక్కడ సీవేజ్ అన్నాడు కానీ డొమెస్టిక్ సీవేజే కదా, రైట్. సీవేజ్ ఈజ్ యూజువల్లీ రిలీజ్డ్ ఇన్ టు ఫ్రెష్ వాటర్ బాడీస్ లేకపోతే సీ డైరెక్ట్లీ. యాజ్ పర్ regulation, the sewage has to be passed through treatment plants. So regulation ప్రకారం ఉంటే ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పోయిన తర్వాత వదలాల, బిఫోర్ ఇట్ రిలీజ్డ్ ఇన్ టు వాటర్ కోర్సెస్. ఓన్లీ 0.1% ఆఫ్ impurities from domestic sewage are making these water sources unfit for హ్యూమన్ కన్జంప్షన్. బాబా ఇది బిట్టు. అరే ఎడ్డి నా కొడుకులారా, మన దగ్గర 99.9% వాటర్ ఉంటే దీంట్లో ఇప్పుడు ఈ వాటర్ 100% అనుకుంటే దీంట్లో ఇంప్యూరిటీస్ ఎంత ఉంటాయి? 0.1% ఇంప్యూరిటీస్ ఉన్నందుకే మనం తాగే వాటర్ కలుషితం అవుతుంది, అది అన్ఫిట్ ఫర్ అని చెప్పి చెప్తున్నాడు. ఓన్లీ 0.1% ఆఫ్ ఇంప్యూరిటీసే మనకి ఇంత దారుణం చేస్తున్నాయని చెప్తున్నాడు, అంతే, ఏం లేదు. ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ సాలిడ్స్ ఆర్ ఈజీ టు రిమూవ్. సాలిడ్స్ అన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి. తర్వాత రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్. చూడండి, రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటే ఏంటివి? ఓకే, చూడండి, డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సాల్ట్స్ ఇక్కడ డిజాల్వ్డ్ మెటీరియల్స్ అని ఇచ్చాడు. చూద్దాం. రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ సచ్ యాజ్, ఇవే డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్న మెటీరియల్స్ అన్న ఒకటే. నైట్రేట్ కానీ, అమోనియా కానీ, ఫాస్ఫేట్ కానీ, సోడియం కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ న్యూట్రియంట్స్. ఇవి చూడండి, ఇవి కొంచెం కష్టం అన్నట్టు చెప్తానేమో. రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ సచ్ యాజ్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ అండ్ టాక్సిక్ మెటల్ అయాన్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ని అంటే కరిగిపోయిన డిజాల్వ్డ్ సాల్ట్సే ఫిల్టర్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు. Removal of dissolved salts such as nitrate, phosphate and other nutrients and toxic metal ions and organic components is much more difficult. Domestic sewage primarily contain primarily biodegradable organic matter. డొమెస్టిక్ సీవేజ్లో ప్రప్రథమంగా ప్రైమరీగా ఏముంటాయి? బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది దాని లోపల. సో ఇది ఏమవుతుంది? బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇది ఏమవుతుందంట, విచ్ విల్ బి రెడీలీ డీకంపోజ్డ్. అది తొందరగా డీకంపోజ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. రెడీ డీకంపోజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల. అది పెద్ద ప్రమాదం ఏం కాదన్నది. సో డొమెస్టిక్ సివేజ్లో ప్రైమరీగా ఉండేది ఏంటి? బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మెటీరియల్. ఇది తొందరగా డీకంపోజ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, ఎందుకంటే వాటిలో ఉండే బ్యాక్టీరియా కానీ మరియు ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అది తొందరగా డీకంపోజ్ అవ్వడానికి 100% కరెక్టే అని చెప్తాను. కానీ డిఫికల్ట్ ఏంటివి? ఇది రిమూవల్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ డిఫికల్ట్.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్గానిక్ కాంపౌండ్స్ వేరు, ఆర్గానిక్ మ్యాటర్ వేరు. నెక్స్ట్ బయోలాజికల్ గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ డిమాండ్ మనకు అడుగుతున్నాడు BOE ఫిల్ ఫామ్లో. బయోలాజికల్ ఇది వేరే పదం కూడా ఇస్తారు ఇక్కడ. ఓకే, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది తెలుసు. బయోలాజికల్గా ఆక్సిజన్ డిమాండ్ ఏదో చూద్దాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ a measure of the content of biological degradable substances in సీవేజ్ లోపల బయాలజికల్ డిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ యొక్క కంటెంట్ ఎంత ఉందో కొలచడానికి ఉపయోగించేది బయాలజికల్లీ ఆక్సిజన్ డిమాండ్ అనమాట. ద ఆర్గానిక్ డిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ పగిలిపోయి దేని ద్వారా, మైక్రో ఆర్గానిజం ద్వారా, యూజింగ్ ఆక్సిజన్ ద్వారా. ఓకే, బ్రేక్ డౌన్ బై మైక్రో ఆర్గానిజమ్స్ యూజింగ్ ఆక్సిజన్. ద డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్, చూడండి డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ. డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. చూడండి, డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఎట్ట కొలుస్తామంటే, మనకు ఒక కొలం ఉంటుంది, కొలం లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఈడ అది ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. వీటిని కరిగించాలనుకుంటే ఇది పోయి తినాలన్నప్పుడు బయట నుంచి ఆక్సిజన్ లోపలికి ఎంత డిమాండ్ ఉంటుందో ఇది తీసుకుంటే కదా దీన్ని కరిగించేది. అట్లాగా ఇది ఎంతైతే ఆక్సిజన్ కావాలని కోరుకుంటుందో అంత ఆక్సిజన్నే దీనికి సరిపోతుంది అన్నట్టు ఇండైరెక్ట్ చెప్తున్నట్టు అది. సో ద డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మెజర్డ్, ఎలా కొలుస్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ 5 days. ఓకే, 5 రోజుల్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎంత ఆక్సిజన్ని తీసుకుంటుందో వీటిని కరిగించనీకే దానినే ఆక్సిజన్ ఆఫ్ డిమాండ్ అంటారు. చూడండి, పీరియడ్ ఆఫ్ 5 days. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ 5 days ఆర్ 7 days. లేకుంటే బయాలజికల్లీ ఆక్సిజన్ డిమాండ్ 5 days ది BOD 5 అంటారు, 7 daysకి BOD 7 అంటారు. BOD ఫార్మ్స్ బయాలజికల్లీ ఆక్సిజన్ డిమాండ్ ఫార్మ్స్ an index. ఎందుకు? ఫర్ మెజరింగ్ పొల్యూషన్ లోడ్ ఇన్ ద సీవేజ్. మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ వాటర్ బాడీస్ కన్జ్యూమ్ ఏ లాట్ ఆఫ్ ఆక్సిజన్. దాని ఫలితంగా యాజ్ ఎ రిజల్ట్ there is a sharp decline in dissolved oxygen. ఓకే, there is a sharp decline in dissolved oxygen. అంటే ఇది వాటర్లో కరిగిన డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది అయిపోవడానికి కారణం ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే చేపలు చనిపోతాయి మరియు ఇతర ఆర్గానిక్ ఆక్వాటిక్ ఎనిమల్స్ కూడా చనిపోతాయని చెప్తున్నాడు. అది మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ డేస్లో BOD 5 అంటారు, 7 అంటారు, 5 to 10 days ఇది అడుగుతాడు. డిఎస్సిలో BOD మెజర్ చేయడానికి 5 ఓవర్ పీరియడ్ ఆఫ్ డే 5 to 7 days అంటాడు. అంటే ఎట్లా 5 to 7 days అనేది రైటే. ఇట్లాంటి తిక్క క్వశ్చన్లే అడిగేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు నీట్ కాదు ఎగ్జామ్ రాసేది, ఒక జూనియర్ లెక్చరర్ పోస్ట్ రాసేది. ఆల్గల్ బ్లూమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆల్గల్ బ్లూమ్స్. చూడండి, డొమెస్టిక్ సీవేజ్లో ఫస్ట్ది కదా మనకు, ఫస్ట్ది దీంట్లోనే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అయిపోయింది, ఆల్గల్ బ్లూమ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్, ఆ తర్వాత చూద్దాం. ఇవన్నీ ఏంటివి? వాటర్ పొల్యూటెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇదల్లా వాటర్ పొల్యూటెంట్స్. ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్ ఆల్సో కాజెస్ ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టోనిక్ ఆల్గై అండ్ ద ఫినామినా ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ఆల్గల్ బ్లూమ్స్. ఆల్గల్ బ్లూమ్స్ ఇంపోర్ట్ ఏం చేస్తాయి? డిస్టింక్ట్ కలర్ టు ద వాటర్ బాడీస్. చూడండి, ఆల్గల్ బ్లూమ్స్ ఒక కలర్ని తీసుకొచ్చి పెడతాయి ఎక్కడికి? వాటర్ బాడీస్కి. డిస్టింక్ట్ కలర్ టు ద వాటర్ బాడీస్ అండ్ రెడ్యూసెస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ బాడీస్కి రంగుని తీసుకొస్తాయి, చున్నీకే బయట నుంచి చూస్తే పచ్చ కనపడతాయంట, తర్వాత క్వాలిటీ ఆఫ్ వాటర్ని తగ్గిస్తాయి. మరియు ఆల్గల్ బ్లూమ్స్ ఏం చేస్తాయంట? మోర్టాలిటీ ఆఫ్ ఫిష్. ఓకే, చేపల యొక్క చావుకి కారణమవుతుంది ఆల్గల్ బ్లూమ్స్ కూడా. అది సమ్ ఆల్గల్ బ్లూమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్గల్ బ్లూమ్స్. చూడండి, కొన్ని ఆల్గల్ బ్లూమ్స్లో ఇన్వాల్వ్ అయింది.
అవి ఏంటివి? ఆర్ టాక్సిక్ టు హ్యూమన్స్, మనుషులకు కూడా ప్రమాదకమే, అండ్ ఎనిమల్స్, అదే అని చెప్తాడు. ఆల్కల్ బ్లూమ్స్లో కొన్ని ఆల్గేస్ ఇన్వాల్వ్ అయి ఉంటేవి, అవి మనిషికి జంతువులకు ప్రమాదకరమే అని చెప్తున్నాడు. ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఏంటివి? కామన్ వాటర్ హయాత్ గుర్తుపెట్టుకోండి, కామన్ వాటర్ హయాత్. దాన్ని ఏమంటారు? మనం చూస్తుంటాం రోడ్ల మీద. ఓకే, ఇక్రేషియా క్రాసిపిస్. ఓకే, ఇక్రేషియా క్రాసిపిస్. హోరియా, ఓకే, ఇచ్హోర్నియా క్రాసిపిస్. క్రాసిపిస్. చూడండి, కామన్ వాటర్ బాత్ యొక్క ఏంది సైంటిఫిక్ నేము? ఇష్రోషియా క్రాసిపిస్. ద వరల్డ్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్. ప్రపంచంలో మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆక్వాటిక్ వీడ్ ఏంటంటే ఇదే. సో దీన్ని ఏమని పిలుస్తారు? ఇంకా టెర్రర్ ఆఫ్ బెంగాల్. వాణి అమ్మ, ఎంత పెద్ద క్వశ్చన్ అనేది. టెర్రర్ ఆఫ్ బెంగాల్ అన్నా, కామన్ వాటర్ హయాత్ అన్నా, తర్వాత ఇష్రేషియా క్రాసిపిస్ అన్న ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రాబ్లమాటిక్ అయిన ఆక్వాటిక్ వీడ్ ఏదంటే ఇదే అనమాట. అందుకే దీన్ని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అన్నారు. సో ఇది ఏం చేస్తుందంటే బ్లాక్స్ ఇన్ అవర్ వాటర్ వేస్. అంటే ఏంది? మన యొక్క వాటర్ ఏదైనా పారుతుంది అనుకో, దానిని ఇది బ్లాక్ చేస్తుంది. అందుకే టెర్రర్ ఆఫ్ బెంగాల్ అన్నారు అట్లా. దే గ్రో ఫాస్టర్ దాన్ అవర్ ఎబిలిటీ టు రిమూవ్ దెమ్. ఓకే, అవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. దే గ్రో అబండెంట్లీ ఇన్ యూట్రాఫిక్ వాటర్ బాడీస్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడ పెరుగుతాయి? అబండెంట్లీ ఎక్కడ? యూట్రాఫిక్ వాటర్ బాడీస్. నేను ఆల్రెడీ నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చూడండి వెనక దాంట్లో ఉంది, వెనక వీడియోలో. యూట్రాఫిక్ వాటర్ బాడీస్లో ఎక్కువ పెరుగుతుంది. సో వాటర్ బాడీస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అనమాట. యూట్రాఫిక్ అంటే ఏంటంటే వాటర్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటే దాన్ని యూట్రాఫిక్ వాటర్ బాడీస్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? లీడింగ్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఈకోసిస్టమ్ డైనమిక్స్ ఆఫ్ ది వాటర్ బాడీ. వాటర్ బాడీలో ఏదైతే నివసిస్తున్నావో, చేపలు, చెట్లు ఉన్నాయో, అవి ఈకో సిస్టమ్ డైనమిక్స్ని అటువంటి వాటర్ బాడీస్ యొక్క ఈకోసిస్టమ్ డైనమిక్స్లో ఇవి ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తాయి. అంటే చేపలు చనిపోవడం, మొక్కలు చనిపోవడం, ఏదో అనమాట. అదనమాట వాడు చెప్పేది. సీవేజ్ అంటే డొమెస్టిక్ సీవేజ్ కానీ నాన్ సీవేజ్ అరైజింగ్ ఫ్రమ్ హోమ్స్. ఇళ్ళ నుంచి వచ్చే సీవేజ్ వాటర్, హాస్పిటల్ నుంచి వచ్చే సీవేజ్ వాటర్ మే కంటెంట్ ఏముంటాయి? అన్డిజైరబుల్ ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ రిలీజ్డ్ అన్ట్రీటెడ్ ఇంటూ వేస్ట్ కోర్సెస్ దెర్ ఈజ్ ఏ లైక్హుడ్ ఆఫ్ అవుట్ బ్రేక్ ఆఫ్ సీరియస్ డిసీజ్. మనం అట్లాగే వదిలేస్తే మనకు బయటికి సీరియస్ డిసీజ్ బయటకు వస్తాయండి. సచ్ యాజ్ ఏమంటారు అవి? డైసెంటరీ అనే వ్యాధి రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, జాండీస్ రావచ్చు, కలరా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, జాండీస్, కలరా. నెక్స్ట్ టాపిక్స్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ అంటే అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్. ఇవేం చేస్తారంటే వాటర్ బాడీస్లోనికి పంపిస్తారు. వాటర్ రిలీజ్డ్ ఇంటూ వాటర్ బాడీస్ పొల్యూట్ మోస్ట్ ఆఫ్ ద రివర్స్ అండ్ ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్కి పంపిస్తుంది, ఎక్సెట్రా. నెక్స్ట్ ఎఫ్లుయెన్స్. ఓకే, ఎఫ్లుయెన్స్ అంటే ఏంది? పరిశ్రమల నుంచి వచ్చే ఎఫ్లుయెన్స్. అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ వాటర్ రిలీజ్ అయితే మనకు మోస్ట్ ఆఫ్ ద రివర్స్ కానీ ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్స్ కానీ మనకి ఏమవుతాయి? కంటామినేట్ అవుతాయి, పొల్యూట్ అవుతాయి. ఎఫ్లుయెన్స్ కంటైన్ అంటే ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ఏముంటాయంటే ఏ వైడ్ వెరైటీ ఆఫ్ బోత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ ఆయిల్స్ ఉంటాయి, గ్రీజెస్ ఉంటాయి, ప్లాస్టిక్స్ ఉంటాయి, మెటాలిక్ వేస్ట్ ఉంటుంది, సస్పెండెడ్ సాలిడ్స్ ఉంటాయి. సస్పెండెడ్ సాలిడ్స్ అంటే ఏంటివి? చూడండి ఇక్కడ శాండ్, స్లిట్ అండ్ క్లే ఉంటాయి. ఓకే, రైట్. అండ్ టాక్సిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. అంటే దీంట్లో ఇన్ఆర్గానిక్ ఉంటాయి, ఆర్గానిక్ ఉంటాయి. అది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ డిగ్రేడబుల్. చాలా వరకు ఇవన్నీ కూడా కరిగిపోవు, అంటే డీకంపోజ్ కావు. ఓకే, కుళ్ళిపోవు, నాన్ డిగ్రేడబుల్. చూడండి ఇంకా ఆర్సెనిక్, క్యాడ్మియం, కాపరు, క్రోమియం, మెర్క్యూరీ, జింక్, నికెల్ ఆర్ కామన్ హెవీ మెటల్స్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో పరిశ్రమల నుంచి కామన్ హెవీ మెటల్స్ బయటకు వచ్చేవి ఏంటంటే ఇవి ఆర్సెనిక్ ఉంది,
క్యాడ్మియం ఉంది, కాపర్ ఉంది, తర్వాత క్రోమియం ఉంది, మెర్క్యూరీ ఉంది, జింక్ ఉంది, నికెల్ ఉంది, అదనమాట. సరే రైట్. సో దీనివల్ల ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రమాదం ఏంది, దీన్ని పోయే ముందు చెప్తాను. ఎఫ్లుయెన్స్లు ఏముంటాయి, బోత్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉంటాయి అనమాట, ఇవన్నీ ఉంటాయి. సో దీని ప్రమాదాలు చూద్దాం. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రజెంట్ ఇన్ వాటర్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద వాటర్ డిప్లీట్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్. అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ వాటర్లో ఉంటే ఆ వాటర్లోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ను అది ఏం చేస్తే తగ్గిస్తుంది అనమాట. ఓకే, కంటెంట్ ఇన్ వాటర్ బై ఇంక్రీజింగ్ ద బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఆర్గానిక్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ వాటర్ డిప్లీట్ ద dissolved oxygen content in water by decreasing the biological oxygen demand. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ గుర్తుపెట్టుకోండి. బి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ సి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. చూడండి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అయింది. చూడండి, ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఆర్గానిక్, ఇప్పుడు చూడండి ఇన్ఆర్గానిక్ చెప్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి, మేక్ ద వాటర్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. అవేమో ఆర్గానిక్ ఏమో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ను పెంచుతాయి, ఇన్ఆర్గానిక్ ఏమో అసలు నీళ్లు తాకోకుండా చేస్తాయి, అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ చేస్తాయి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, అవుట్ బ్రేక్ ఆఫ్ డైసెంటరీ డిసీజ్ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, జాండిస్ వస్తుంది, కలరా కూడా వస్తుంది అనమాట. ఆర్ కాజ్డ్ బై సీవేజ్ పొల్యూషన్ నుంచి వచ్చే రోగాలు ఏంటివంటే డైసెంటరీ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, జాండిస్ వస్తుంది, కలరా వస్తుంది. సీవేజ్ పొల్యూషన్ గుర్తుపెట్టుకోండి. వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చే రోగం ఏంటంటాడు, వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చేది మన డిఎస్ వచ్చినాడు, వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుంది మరియు కంటామినేషన్ వల్ల కూడా వస్తుంది అన్నాడు. కంటామినేషన్ కలరా అని తెలుసు, వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చేది ఏంది, కలరా కూడా వస్తుంది అంట, నాకు తెలియదు, అది అట్లా ఇచ్చినాడు మరి క్వశ్చన్.